సార్ 'దువ్వాడ శ్రీనివాస్ అండ్ వైఫ్ అండ్ ఇటు ఇంకో పక్క మాధురి వీళ్ళ కేసుకి సంబంధించి ఇంకొక అప్డేట్ సార్. అంటే ఒక డ్రామా మళ్ళీ చేంజ్ అయ్యింది. ఏదో షాకింగ్ విషయాలు తెలిసినాయి అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. మీరేమంటారు సార్? మీకేం తెలిసినాయి? సాధారణంగా ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అండ్ ఆల్సో ఈ ప్రాపర్టీ మ్యాటర్స్తో ముడిపడి ఉంటాయి కదా, ఈ రంకు కేసులు అంటారు ఇట్లన్నిటిని. ఆ విధంగా వాళ్ళు బాగా పాపులర్ అయిపోయారు. దువ్వాడ శ్రీనివాస్ పాపులర్ అయ్యాడు. అతను ఎంఏ లిటరేచర్ చేశాడా? ఈ అమ్మాయి కూడా చదువుకున్నట్టుంది, తన వైఫ్. ఆవిడ పేరు వాణియ, ఆవిడ పేరు వగలమాడి వయ్యారి మాధురియా. నేను ఆ అమ్మాయి అంటే ఇష్టం నాకు, ఎందుకంటే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఈ ముగ్గురి మీద సబ్జెక్ట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయాలనుకో, ట్రీట్మెంట్ చేస్తాం సినిమాలో. మా సినిమా వాళ్ళ గురించి ఏంటంటే దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. క్యారెక్టరైజేషను, దానికి జోల్టు, క్రైసిస్ మేనేజ్మెంట్, ఇంటర్వెల్ పాయింట్ ఇవన్నీ ఇచ్చుకుంటూ చేయాలి. కాబట్టి ఇటువంటి వాటికి లైవ్గా కనిపించే ట్రీట్మెంట్ ఇదే. రోజుకో ట్విస్ట్ అనమాట. ఎలాగంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది భార్య కూడా. ఎవరో చెప్తున్నారు, ఆవిడేమో చాలా కేవలంగా ఆడియో వీడియోలో మాడుతుంది. సో తనకు కూడా ఇంకా ఒకసారి ఎప్పుడైతే అవతల దాటి మాట్లాడుకున్నారో, సిగ్గు అది వదిలేశారో, ఇంకా ఆడియో వీడియోనే వస్తుంది. ఓకే, ఇంకా అతను మటుకు ఒక లెవెల్లో ఫ్యామిలీ మీద రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఈ మధ్యలో మూడో క్యారెక్టర్ ఎవరో, ఇది ఇల్లు ఇల్లాలు ప్రియురాల్లాగా ఈ అమ్మాయి, మన టక్కర దొంగ చక్కని చొక్కల్లో ఒక చొక్క, ఎవరో తన మాధురి వచ్చింది, సీన్లో చెప్పింది. ఆవిడ ఏకంగా ఇంకోటి ఎవడో టీవీ వాడు ఆవిడని పొగిడేసి ఒక పాట పాడండి, పాడేస్తుంది పాట. నాకు అసలు నేను ఏం చేయాలో అర్థం అవ్వలేదు. కేసు మర్చిపోయింది. అంటే అమ్మాయికి కొంచెం సినిమా పిచ్చి ఉంది. సినిమా పిచ్చి అంటే ఇదే, సరదాగా ఉండాలి అనే పిచ్చి ఉంది. ఏజ్ చేస్తే నెంబర్ ఏజ్ ఉంది, ఇంకా అమ్మాయి చిన్న అమ్మాయిలాగా ఉంది. కానీ ఏదో చిన్న చిన్న పిల్లలు ఉండి ఉంటారు. సో ఇప్పుడు నౌ షీ వాంట్ టు ఎంజాయ్ లైఫ్. దానికి మంచి ధీటైన మగధీరుడిలాగా మగోడు దొరికాడు కాబట్టి, అతను కూడా పొలిటికల్ కొంచెం ఇది ఉన్నవాడే కాబట్టి, సో ఇట్స్ గోయింగ్ వెల్. మధ్యలో భార్య వచ్చి ఫిట్టింగ్ పెట్టింది, నువ్వు ఇటువంటి అధవేశాలు వేస్తే నేను ఒప్పుకోను అని చెప్పి, మొత్తానికి నాకు అది కావాలి ఇది కావాలి చెప్పి ఎవ్రీడే ఒక్కొక్క ఎలిగేషన్తో వచ్చేది. ఇప్పటి వరకు కార్ షెడ్ కింద వేసింది, బాగుంటుంది ఆ షెడ్, బాగుంది. మరి అది వేసుకుని అతను లోపల ఉన్న అతను బయటికి రావట్లేదు, బయటకు వచ్చి తల వేస్తారని భయం అనమాట. అదేమైనప్పుడు సో అక్కడే లోపలే వండించుకుంటూ హ్యాపీగా భోజనం, మన వాళ్ళు బయట తెచ్చుకుని తింటున్నారేమో. నాకు అర్థం ఇదే ట్రీట్మెంట్ ఏంటని. ట్రీట్మెంట్ సినిమాలో చూపించాలి కదా మరి. ఆ ట్రీట్మెంట్ ప్రకారంగా ఈ అమ్మాయికి వచ్చిన కొత్త ఐడియా ఏంటంటే యాక్చువల్గా నేను ఏదో ఇంత డబ్బు ఇచ్చాను, ఆ అమ్మాయి ముందు నా డబ్బు ఇచ్చి మీరు సమాధానం చెప్పండి నా అమ్మాయి అంటుంది. ఇవన్నీ ప్రొవోకేటెడ్ బై శ్రీనివాసే. మధ్యలో ఇంకో నాలుగో క్యారెక్టర్ ఎవరో, ఆ స్కూల్ మాస్టర్ ఎవరో, ఈ స్థలం అమ్మిన ఆయన, ముందు మీరే మీ అదగోడ పెట్టి ముందు నా డబ్బులు ఇవ్వండి అన్నాడు. మీరు నాది నాది అనుకుంటారంటే అసలు మీ ఇద్దరిది కాదు నాది అని అతను అన్నాడు. ఇదంతా క్రియేట్ చేసింది దువ్వాడ శ్రీనివాసే అనుకుంటాను. బికాజ్ ఏదో ఒక వే కావాలి. ఇప్పుడు కొత్త పాట ఏంటంటుందంటే ఇవిడ ఇవన్నీ మర్చిపోదాం, నేను నా భర్తతో కలిసి ఉంటానంటుంది. వాడు ఏమన్నాడు, బాబాయ్ వీడితో కలిసి కూతురుతో కలిసి చంపేస్తున్నాను అని అన్నాడు. అది కూడా కరెక్టే. రౌడీలను పెట్టి లోపలికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించిన భార్య, వాట్ ఈస్ ద గ్యారంటీ? చంపడం అని చెప్పి ఒకడిని మళ్ళీ ఐడియాస్ ఇస్తామంటారు, ఇంత కలిపితే పోతాడు. సెనైడ్ వరకు వెళ్ళక్కర్లేదు. సెనైడ్ నీకు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు. సెనైడ్ మలయాళంలో జరిగింది కదా, కేరళలో. ఆవిడ ఎలా సంపాదించిందో తెలియదు కానీ అది తొక్కరదం కాదు, మొత్తం స్లోగా అందరం లేపేసింది. దాని సినిమాగా ఒకటి తీసినట్టున్నారు. సో సైనైడ్ దొరకడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఈ సైనైడ్ కోసం బయటికి వెళ్ళినప్పుడు, అది యాక్చువల్గా వీళ్ళు కొంచెం బయటికి వెళ్ళినప్పుడు ఇతను ఇది కట్టేయాలి, గోడ కట్టేయాలి లోపల రాకుండా. ఇక్కడ హైదరాబాద్లో ఒకటి జరిగింది తెలుసా, ఈ పుల్లారెడ్డి స్వీట్స్ ఉంటారు కదా, వాళ్ళ అబ్బాయి భార్యతో గొడవపడి, మనకు పుల్లారెడ్డి అంటే మంచి పెద్ద ఆస్తిపరులు, ఇన్ని పరువు తీసాడు. ఆ కొడుకో మనవడో ఆ భార్యతో పడక, ఆ భార్య ఉండే రూమ్లోను ఆ రూమ్లో ఉందట, ఆ రూమ్ నుంచి బయట రాకుండా గోడ కట్టేసాడు. మీరు ఎవరో ఆ టైంలో బస్ చేయలేదు, నన్ను ఎవరో అడిగారు, చెప్పాను. అది మీ టీవీ వాళ్ళు కాదు, వేరే టీవీ వాళ్ళు అడిగారు. ఇంకా నేను ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ పుల్లారెడ్డి స్వీట్స్. నేనైతే మా అత్తగారే ఫ్యాన్. హైదరాబాద్ అంటారు పుల్లారెడ్డి అంటారు. ఏదో విధంగా పుల్లారెడ్డి దగ్గర ఒక 1000 రూపాయలు కొనుక్కుని పట్టుకెళ్ళేవాడు నేను మెడ్రాస్. సో ఇప్పుడు అటువంటి పుల్లారెడ్డి ఫ్యామిలీలోనే ఇటువంటి జరిగినాయి. డిఫరెన్సెస్ రాకూడదు కానీ ఇట్ విల్ హ్యాపెన్ ఎవ్రీవేర్. సో ఆ విధంగా ఈ వైఫ్ అనేది కొంచెం ఎడ్యుకేటెడ్గా అయ్యాలి అని నేనే అన్నాను మొన్న.
చదువుకున్న గయ్యాళి, రోజుకొక అవతారంగా మాట్లాడుతుంది అనమాట. సో అతను కూడా ప్లాన్ వేయడం మొదలుపెట్టాడు. నిజంగా ఈవిడ నేను ఆవిడతో ఉంటానంటుంది, ఒక భారీగా ఉంటానంటుంది. నో నా వాంట్ డైవర్స్ అంటున్నాడు అతను. మొన్నటి వరకు ఏమనేవారు, ఏడు సైడ్ 7,000 రూపాయలు కూడా బ్యాలెన్స్ లేదు నేను పెళ్లి చేసుకున్నప్పుడు, వీడేం కట్టాడు అని చెప్పేసి చాలా కేవలంగా మాట్లాడింది ఈవిడ. మరి అలాంటప్పుడు డైవర్స్ తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు నీకు రావాల్సింది, నీ కూతురు రావాల్సింది డెఫినెట్గా ఇస్తాడు. ఆల్రెడీ ఫ్యాక్టరీ ఇచ్చేసాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను అంటున్నాడు కదా. మనకు బలవంతంగా తెలిసిపోయి అన్ని విషయాలను. లేకపోతే హూజ్ బోదర్డ్ అబౌట్ దట్ ఫెలో. కాకపోతే అతను చెప్పే దాంట్లో కొన్ని న్యాయం ఉంది. సొసైటీలో జరుగుతున్నప్పుడు ఎవరన్నా బాహాటంగా బయటకు వచ్చేసి ఇలా బయటపడిపోయినప్పుడు మనకు తోచి చెప్పమని మిలాంటి వాళ్ళు అడిగినప్పుడు చెప్పొచ్చు. అందుకని వీఆర్ నాట్ ద జడ్జెస్ కదా. కోర్టు రూల్ని అధిగమించేసి అలా చెప్పి అంతటి ఇది చొరవ తీసుకోకూడదు. కానీ బట్ అదర్వైజ్ ఇప్పుడు అమ్మాయి కలిసి ఉంటానంటే ఎలా ఉంటాడు, ఎలా నమ్ముతాడు? భర్త కలిసి ఉంటానంటే కూతుర్లు వాళ్ళు కలిసి చంపేస్తారంటాడు. నీకు ఇవ్వాల్సింది ఇచ్చాను అంతే, అంతే తప్పితే ఇల్లు మటుకు ఎవరు అన్నాడు. అతను అడిగే దాంట్లో చాలా చాలా న్యాయం ఉంది. అవన్నీ కరెక్ట్ కాదని ఎవడో అంటాడు. అది కరెక్ట్. తమిళలో రకరకాలు పెడతారు. అక్కడ జరిగేది ఏంటంటే డెఫినెట్గా అతను ఇల్లు కట్టుకోవాలి, ఉండాలి. నువ్వు నేను కట్టించిన 7 కోట్ల ఇంట్లో నువ్వు ఉండు, నీకు ఇవ్వాల్సింది మొత్తం ఇచ్చేస్తాను. ఇంకేమి ఇస్తాడు? ఒక పక్కన పార్టీ పోయి వాళ్ళు బాధపడుతున్నారు. పార్టీ లేదు కదా. అతను ఎమ్మెల్సీ అయినా కూడా ఎగ్జిస్టింగ్ రూలింగ్ పార్టీ అనేది ఇప్పుడు వేరేగా ఉంది. ఇప్పుడు అంటే అతనికి పెద్ద సపోర్ట్ కూడా ఉండదు, పోలీసింగ్ సపోర్ట్ ఉండదు, వేరే ఎక్కడ ఉండదు. వెళ్తే కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. సో దిస్ గర్ల్ అండ్ వైఫ్ దట్ గర్ల్ వాంట్స్ టు లివ్ విత్ హిమ్ అలా సెపరేట్గా. మళ్ళీ రేపు కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోంచి గంటేసినట్టు ఇంట్లోంచి గంటేయడం నమ్మకం ఏంటి? నాట్ కరెక్ట్. అంటే ఏదో ఒక చోట ల్యాండ్ అప్ అవ్వాలి. అతన్నే బతకనివ్వాలి. లివ్ అండ్ లెట్ లివ్ అంటారు. నువ్వు బతకాలి, బతకనివ్వాలి. అటు ఆ అమ్మాయితో ఇంకొక అమ్మాయితో ఎలా లెట్ లివ్ చేయగలను, నేను ఎలా ఒప్పుకోవాలంటే అలా నీ కర్మది. నీ కర్మ అలా కాలేదు కాబట్టి నువ్వు నీ భర్త కూడదు ఉన్నప్పుడు వదిలేయి. ఇప్పుడున్న జరుగుతున్న మోడర్న్ సొసైటీల్లో జస్ట్ లివ్ విత్ యువర్ గర్ల్స్. లేదా గర్ల్స్ కూడా అవసరం ఉంటే గివ్ ద గర్ల్స్ టు హిమ్. భార్య కానీ గివ్. తెలుసా మీకు? డాటర్స్ ఈవిడికి ఎంత రైట్ ఉందో అతనిగా రైట్ ఉంది. కాకపోతే తల్లి తరపున ఎందుకు వెళ్తారంటే బికాజ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ సొసైటీ. దర్ ఆర్ మోస్ట్లీ కిడ్స్ ఆర్ అటాచ్డ్ టు మదర్ ఆర్ అదర్వైజ్ యూ విల్ టేక్ కేర్, హ్యాపీగా టేక్ కేర్ చేసి. నువ్వు వద్దు అంటాడు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అక్కడక్కడ ప్రగల్భాలు పోయి అవి చేసిన మాటలు అతనికి అంది ఉంటుంది. చంపేస్తారా అంటున్నాడు అతను. 2 కోట్లు 3 కోట్లు ఒక పక్కన ఆ అమ్మాయి నేను ఇచ్చాను ముందు నడాబులు ఇవ్వడాన్ని, అతనేమో నాకు ఇంకా 60 లక్షలు రావాలని ఆ హౌస్ ఆ ల్యాండ్ ఓనర్ ఒకసారి అని ఇవన్నీ కూడా అగైన్ ఫోర్స్డ్ బై శ్రీనివాసే అని ఉంటుంది. వీడు 100 ప్లాన్లతో వస్తుంది, ఇంకొక 100 ప్లాన్లో అతను వస్తాడు. మనందరికీ కామెడీ షో అయిపోయింది. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఎస్ అ కామెడీ షో. పాపం ఇట్ హ్యాస్ టు బి సెటిల్డ్ ఫైనల్గానే. సెటిల్డ్ అండ్ దే ఆల్సో షుడ్ లివ్ హ్యాపీలీ. జనాలు మర్చిపోవాలి. అలా ఎన్ని కేసులు చూడట్లేదు, మనం చూస్తా ఉన్నాం. మనం ఏదో సోషల్ మీడియా ఉన్నాం కాబట్టి మాట్లాడుకున్నాం తప్పితే ఇట్ ఈస్ నాట్ రియలీ రైట్ ఆన్ అవర్ పార్ట్. నిజంగా వాళ్ళ గురించి మాట్లాడి ఇంకొకరి పర్సనల్ విషయాలు మాట్లాడుకోకూడదు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, నేను కూడా చూసి చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.